హలో వివర్స్, వెల్కమ్ టు జజ వెరైటీస్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాను. వీడియో అయితే చివరి దాకా చూసేసి లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. అది మాకు మోటివేషనల్గా ఉంటుంది మరెన్నో వీడియోస్ చేయడానికి. మేమైతే కేరళలో వాయినాడ్ ట్రిప్ వెళ్ళాం కదండి. అక్కడ పుక్కుడి లేక్ అని చెప్పేసి అది కూడా ఒక ప్లేస్ కవర్ చేసుకొని వచ్చాము. అండ్ ఇదైతే లక్డీ వ్యూ పాయింట్కి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ లక్డీ వ్యూ పాయింట్ కవర్ చేసేసుకొని ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడైతే ఎంట్రీ టికెట్ ఉంది. ఎంట్రీ టికెట్ కోసం అనేసి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. ఎంట్రీ టికెట్ వచ్చేసి ఈచ్ పర్సన్కి 50 రూపీస్. ఇంకా లక్డీ అది ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ షాప్స్ అయితే చాలా షాప్స్ అయితే పెట్టారు. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అండ్ అక్కడ గ్రీనరీ చెట్లు ఎక్కువ కాబట్టి మూలికలు కూడా చాలా అమ్ముతున్నారు, హెయిర్ రిలేటెడ్. అండ్ ఇక్కడైతే ప్లే ఏరియా కూడా పెట్టారు. మా బాబుకి అయితే ప్లే ఏరియా ఎక్కడ కనపడిందంటే అక్కడ వెళ్ళిపోతూ ఉంటాడు. అసలుకి ఇన్ఫార్మ్ కూడా చేయడు. చాలామంది పిల్లల్ని తీసుకొని వెళ్ళినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. నేనైతే ప్లే ఏరియాకి వెళ్ళేసి వాడు ఆడుకుంటా ఉన్నాడు, ఎక్కడున్నాడు అని చెప్పేసి నేను కొద్దిసేపు వెతికాను. అందుకు పిల్లల్ని కొద్దిగా ఏదైనా ప్లేసెస్ తీసుకెళ్ళినప్పుడు జాగ్రత్త ఒక కన్నేసి ఉంచాలి. మనం ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తామో వాళ్ళని అదేవిధంగా కొద్ది జాగ్రత్త చూసుకుంటూ ఉండాలి. ఏదన్నా జరిగితే ట్రిప్ పోయిన ఆనందం ఏమో కానీ బాధపడాల్సి వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలా వెళ్ళినప్పుడైతే. ఇక్కడైతే లోపల ఏమో ఉన్నాయి గ్రీనరీగా అని చెప్పేసి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు మా బాబు. మా వాళ్ళైతే ఇక్కడ డిస్కషన్ పెట్టేశారు, టికెట్ ఎలాంటిది తీసుకోవాలి. యాక్చువల్గా 2 మెంబర్స్ది, 4 మెంబర్స్ది, 7 మెంబర్స్ది మనమే బోట్ని డ్రైవ్ చేసుకోవడమా లేకుంటే వాళ్ళే డ్రైవ్ చేయడమా ఇలా ఉన్నాయి టికెట్స్ కాస్ట్ అయితే. అండ్ 2 మెంబర్స్ కాస్ట్ అయితే 300 రూపీస్ ఉంది. 4 మెంబర్స్ కాస్ట్ అయితే 450 ఉంది. ఎవరికి వాళ్ళు డ్రైవ్ చేసేసుకోవాలి. ఇంకోటి అయితే 7 మెంబర్స్ బోటింగ్ ఉంది. 7 మెంబర్స్ బోటింగ్ వాళ్ళు డ్రైవ్ చేస్తారు. దానికైతే 750 రూపీస్ ఉంది. అండ్ ఇక్కడైతే రాశారు వాళ్ళు బోటింగ్ టైమింగ్ అనేది 20 మినిట్స్. 20 మినిట్స్ దాటిందంటే మళ్ళీ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి రాశారు ఇక్కడ. అయితే మేమైతే టికెట్ తీసుకొని వచ్చేసి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. మా బాబు అయితే ఎప్పుడెప్పుడు అని ఎక్సైట్మెంట్తో ఉన్నాడు. మేమైతే ఇక్కడ ఇంకా బోటింగ్ కోసం అయితే మేమైతే ఇక్కడ షూట్స్ వేసేసుకున్నాము. షూట్స్ అయితే చాలా బ్యాడ్ స్మెల్ వస్తున్నాయి. సంథింగ్ పాచి స్మెల్, ఏదో నీచు వాసన అంటారు కదా, నీచు వాసన వస్తున్నాయి. ఆ స్మెల్కే నేను పడిపోతానేమో, కళ్ళు తిరిగి అనిపించేసింది, అంత స్మెల్ వచ్చేస్తూ ఉన్నాయి. నేనైతే అక్కడ అన్నాను, దీనిలో వాష్ చేయరా మీరు అంటే, ఇంతమంది వస్తారు మేడం, ఇంతమంది వియర్ చేస్తున్నారు, మేము వాష్ చేయము, అలా ఎండలో వేసేస్తాం అంతే మేడం అనేసి అన్నాడు. ఓకే ఫైన్ చెప్పేసి మేమైతే బోట్లో అయితే ఎక్కేసి అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. మా ఎంజాయ్మెంట్కి అయితే అద్దు అనేది ఏదీ లేదు. యాక్చువల్లీ ఇక్కడైతే చాలా బాగా అనిపించింది. వ్యూ అయితే మొత్తం చుట్టూ గ్రీనరీ, మధ్యలో వాటరు, మొత్తం చూడడానికి చాలా బాగున్నాయి. ఒకరినొకరు వీడియోలు తీసుకుంటూ, ఒకరినొకరు ఫోటోలు తీసుకుంటూ, ఒకరి బోటు ఒకరు ఢీ కొట్టడానికి ట్రై చేస్తూ ఇలా అయితే బాగా ఎంజాయ్ చేసాము. యాక్చువల్లీ ఇక్కడైతే వాటరు, చెట్లు, ఆకాశం 3 కలుస్తున్నవేమో అనేలాగా ఉంది వ్యూ అయితే. నేనైతే కాసేపు ఆ వ్యూను చూస్తూ, ఆ వ్యూను వీడియో తీసుకుంటూ, ఫొటోస్ తీసుకుంటూ ఉండిపోయాను కాసేపు. అంత బాగా అనిపించింది. యాక్చువల్లీ ఇక్కడ నేను మా హస్బెండ్ వచ్చేసి ఒక బోటింగ్లోన, అన్న వాళ్ళ ఫ్యామిలీ ఒక బోటింగ్లో తీసుకుందాం అనుకున్నాం. కానీ మా అన్న కూతురు నేను డ్రైవ్ చేయాలి అనింది, మా అన్న కొడుకు నేను డ్రైవ్ చేయాలి అనేది. కానీ వాళ్ళ పక్కనే ఎవరెవరు పెద్దవాళ్ళు ఉండాలి కదా, అందుకోసం అనేసి మా అన్న కొడుకు డ్రైవింగ్లో ముందర కూర్చున్నారు. అండ్ మా అన్న కూతురు, మా హస్బెండ్ వచ్చేసి డ్రైవింగ్లో ముందర కూర్చున్నారు. ఇంకా నేను మా వదిన వచ్చేసి బ్యాక్లో కూర్చున్నాము. ఒక దాంట్లో 4 మెంబర్స్, ఒక దాంట్లో 2 మెంబర్స్. ఇంకా చిన్న బాబు కాబట్టి మధ్యలో కూర్చోబెట్టుకున్నాము. ఇక్కడైతే ఇంకా ఒకరికొకరు హాయిలు చెప్పుకుంటూ, బాయిలు చెప్పుకుంటూ ఫుల్గా వీడియోస్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తాము. ఈ వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. ఈ వ్యూనే క్యాప్చర్ చేస్తూ ఉండిపోయిన కాసేపు. ఆకాశము, వాటరు, మధ్యలో ట్రీస్, ఇవన్నీ ఒక పాయింట్లో కలుస్తున్నాయేమో అనేలాగుంది వ్యూ అయితే. చాలా బాగా అనిపించింది వ్యూ మాత్రం. కేరళ మొత్తం వ్యూ మాత్రం చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఆ గ్రీనరీ, వాటర్, క్లైమేట్ అసలుకి ఆసం. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ఆ ఎంజాయ్మెంట్ అనేది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ వ్యూ మాకు నచ్చి ఒకటి ఆ వ్యూలోనే తిరుగుతూ వీడియోలు తీసుకుంటూ ఇలా అయితే ఎంజాయ్ చేసాము. అయితే చాలా బాగా అనిపించింది. కాకపోతే వాటర్ అయితే బాగానే ఉన్నాయి కానీ కింద మొత్తం అవి పాచి పట్టి చెట్లు వచ్చేసి ఉంటాయి కదా, అలా ఉంది వాటర్ అయితే. ఇది ఫస్ట్ టైము పిల్లలతో బోటింగ్ ఎక్స్పీరియన్స్ చేయడము. యాక్చువల్లీ నాకు కొద్ది ఫియర్గా ఉండింది.
బాబు కొద్దిగా అల్లరి ఎక్కువ చేస్తాడు, వాడితో కొద్ది భయం అనిపించింది. అండ్ పాపతో కూడా భయం అనిపించింది. ఇక్కడ మా బాబు అయితే బోటింగ్ నేను దొక్కుతా అని చెప్పి వాళ్ళ డాడీ వాళ్ళు కూర్చొని బోటింగ్ చేస్తూ ఉన్నాడు. కొద్దిగా వీళ్ళు అల్లరి చేయడంలో ఎక్కడ వాటర్ కదా, భయం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కానీ పిల్లలతో బోటింగ్ చేయడం అనేది ఎక్స్పీరియన్స్ చేయడం అనేది ఫస్ట్ టైం. కానీ నేను మా హస్బెండ్ అయితే చాలా సార్లు అయితే చేశాము. మా పాప అయితే ఇక్కడ అది వేసింటే దాన్ని పీక్ పాడేస్తుంది. నాకు కూడా తీసేయడమే మంచిదిలే అనిపించింది, ఎక్కడ ఇన్ఫెక్షన్ అవుతుందేమో అనిపించింది, ఆ స్మెల్ అటు ఉంది. సర్లే తీసేయంలో నేను జాగ్రత్తగా నేను హోల్డ్ చేసుకుంటానని చెప్పేసి తను అదైతే రిమూవ్ చేసినా కానీ పట్టించుకోలేదు, తీసేపిచ్చేసాను. తనకైతే ఫుల్ స్లీపీ అయిపోయింది, నిద్ర వస్తుంది. తుక్కు హాయ్ చెప్పినానా అంటే ఏదో నిద్ర ముఖం వేసుకొని హాయ్ చెప్తా ఉంది. అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇస్తా వాయినాడులో పుక్కోడి లేక్ ఎవరైనా వెళ్ళారనుకో అటు సైడ్ డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగా అనిపించేసింది. మా టైమింగ్ అయితే అయిపోయింది, మళ్ళీ ఎక్స్ట్రా టైం తీసుకున్నాం అనుకో మళ్ళీ డబ్బులు పే చేయాల్సి వస్తుంది అని చెప్పేసి ఎంజాయ్ చేసాం కదా బాగానే, ఇంకా ఎంత ఎంజాయ్ చేసినా ఇదే కదా అని చెప్పేసి ఇంకా మేమైతే ఫైనల్గా వెళ్ళిపోయి మా హస్బెండ్ ఇక్కడ ఒక ఫోజ్ ఇవ్వండి ఫోటో తీస్తా అని చెప్పేసి ఫోటో తీస్తూ ఉన్నాడు. మేమైతే దిగేసి ఇంకా వెళ్ళిపోయాము. ఇక్కడ ఎక్కడ చూడు గ్లాస్ బ్రిడ్జ్ చేసేస్తే పెద్ద లాంగెస్ట్ గ్లాస్ బ్రిడ్జెస్ ఉన్నాయి, చిన్నవి కూడా పెట్టుకున్నారు పిల్లల కోసం అని. గ్లాస్ బ్రిడ్జ్, గెయిన్ స్వింగ్, ఈ వైట్గా పోల్స్ మీద ఉండేది గెయిన్ స్వింగ్, అండ్ చిన్నది గ్లాస్ బ్రిడ్జ్ పిల్లల కోసం అని చెప్పేసి పెట్టారు. ఇక్కడ బయట అయితే ఇంకా పిల్లలకి కొద్దిగా టాయ్స్, కిడ్స్ వేరు అండ్ రెస్టారెంట్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ బయట. ఇక్కడైతే కొన్ని టాయ్స్ కూడా పర్చేస్ చేసాము, అదేవిధంగా హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాము అండ్ హెర్బల్స్ కూడా తీసుకున్నాము, ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి హెయిర్ ఆయిల్. అండ్ అదేవిధంగా వీడియో ఎఫర్ట్స్ నచ్చినట్లయితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి.